మార్కెట్లో ముడి చమురు ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులు దేశీయ ఇంధనాల ధరపై ప్రత్యేక ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించి తాజా రేట్లను ప్రకటిస్తాయి. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, రూపాయి డాలర్ మారక విలువ, రవాణా వ్యయాలు, స్థానిక పన్నులు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ధరలను నిర్ణయిస్తారు. ఈ క్రమంలోనే జూన్ 10వ తేదీన సంబంధించిన తాజా పెట్రోల్, డీజిల్ ధరలు గుడ్ రిటర్న్స్ వెల్లడించింది. వీటి ఆధారంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా రేటు మారాయా లేదా యథాతథంగానే ఉన్నాయా అనే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే తాజా వివరాల ప్రకారం ప్రధాన నగరాల్లో ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. మొదట తెలంగాణ విషయానికి వస్తే రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹115.73 కొనసాగుతుంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర ₹103.82 వద్ద విక్రయించబడుతుంది. నగరంలో రోజువారీ లక్షలాది మంది వాహనదారులు ఇంధనాన్ని వినియోగిస్తున్నందున ధరల్లో చిన్న చిన్న మార్పులు వచ్చినా అది నేరుగా ప్రజల ఖర్చులపై ప్రభావం చూపుతుంది. అయితే ఈ రోజు హైదరాబాద్ లో రేట్లు స్థిరంగానే ఉండడం వాహనదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. తెలంగాణలోని మరో ప్రధాన నగరం వరంగల్లో కూడా ఇంధన ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో పైసల స్థాయిలో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి గణనీయమైన మార్పులు నమోదు కాలేదు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబాద్ వంటి ఇతర నగరాల్లో కూడా ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడలో నేడు లీటర్ పెట్రోల్ ధర ₹117.75 ఉంది. అలాగే లీటర్ డీజిల్ లీటర్ కి ₹105.40 వద్ద విక్రయించబడుతుంది. రాష్ట్రంలో వాణిజ్య రవాణా కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న విజయవాడలో ఇంధన ధరలపై ప్రజలు ఎప్పటికప్పుడు నిఘా పెంచుతున్నారు. ప్రస్తుతం అక్కడ కూడా ధరల్లో ఎలాంటి పెద్ద మార్పు కనిపించలేదు. మరో ప్రధాన నగరం విశాఖపట్నంలో కూడా ఇంధన ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. తీర ప్రాంతంలో నగరంగా పారిశ్రామిక కేంద్రంగా పేరుగాంచిన విశాఖలో పెట్రోల్, డీజిల్ వినియోగం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ తాజా ధరల ప్రకారం అక్కడ కూడా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రేట్లే అమల్లో ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులకు ఇంధన ఖర్చుల్లో ఎలాంటి అదనపు భారం పడలేదు. వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. అందువల్ల ప్రయాణానికి ముందే లేదా ఇంధనం నింపించుకునే ముందు తాజా రేట్లను ఒక్కసారి చెక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా మారుతున్న సమయంలో రోజువారీ ధరలపై అవగాహన ఉండడం అవసరం.